రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ డివిజన్ ఓల్డ్ విలేజ్లో 6 రోజులుగా మంచినీరు రాకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అత్తాపూర్ బీఆర్ఎస్ నాయకులు అప్పారెడ్డి ముఖేష్ స్థానికులతో కలిసి రాజేంద్రనగర్ జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నగరంలో నీటి సమస్య లేదు, కాంగ్రెస్ పాలనలో 6 రోజులైనా నీరు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమయానికి నీరు రాకపోవటం, వచ్చిన లో ప్రెజర్ ఉండటం వల్ల ఇబ్బంది పడుతున్నాం, వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. మంచినీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని జలమండలి అధికారులు తెలిపారు. హెచ్ఎండిఏపై మేమందరము మా ఊరు ప్రజలందరూ మొత్తం టోటల్గా ధర్నాకు దిగుతాం. ఈరోజు అత్తాపూర్ 61 డివిజన్లో ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర మన నీటి సమస్యపై ఈడ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాం. మొత్తం టోటల్ గవర్నమెంట్ ఆఫీసర్లు మన హెచ్ఎండిఏ మేనేజర్ వినాయక్ సార్ గారు వచ్చారు. ఇక్కడ వచ్చి ప్రజలకు ఏదేదో ప్రాబ్లమ్స్ ఉన్నాయో మొత్తం ప్రజల ప్రాబ్లం తెలుసుకున్నాడు. ఇప్పటిదాకా విని ఈడ ప్రాబ్లం చెప్తే ఏమన్నారంటే లైన్ మ్యాన్ని తీసేస్తే బాగుంటుందంట అని చెప్తే లైన్ మ్యాన్ని తొలగించినాం, సత్యం అనే లైన్ మ్యాన్ని తొలగించినామని ఈరోజు అందరి ముంగట చెప్పడం జరిగింది అధికారులు. మరియు ఇక్కడ వాటర్ లైన్ చాలా తక్కువ వస్తుంది అనడము, ఇంకేమంటారు ఏవైతే ప్రజలందరూ ఇష్యూస్ చెప్పారో అవన్నీ నోట్ చేసుకున్నారు. రాబోయే రోజులలో 2-3 రోజులలో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తానని చెప్పారు. మరియు ఏమంటారు ఈ ప్రజలకు కొత్తగా ఒక భయం పెట్టారు, ఏంటంటే ఈ మోటార్ పెడితే 5,000 రూపాయలు జరిమానా ఇస్తామంట అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో ఎప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం లేకుండే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ పైనకి వెళ్ళాలి అని అంటే మోటార్ ఉంటేనే ఖచ్చితంగా పైనకి వెళ్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రెజరే కరెక్ట్ వదిలితే మాత్రం ఈ మోటార్ పెట్టుకునే అవసరం ఎవరికి రాదు. మోటార్లు పెట్టుకున్నారు అని